అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫ్రైడే పూజ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే నర్సరీకి వెళ్ళాను. కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను. అవి అలాగే ఒక మంచి డెకార్ కూడా చూపిస్తాను. ఇవాళ వీడియో అంతా కూడా చాలా పాజిటివ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే శుక్రవారం అంటే నేను కొంచెం అలంకరణలు చేసుకుంటాను కాబట్టి చాలా మైండ్ చాలా బాగుంటుంది. అమ్మవారికి కూడా అలంకరణ చేస్తాను కాబట్టి అది చూసి ఇంకా మురిసిపోతూ ఉంటాను. మీకైతే చూపిస్తాను. ఇంగోండి ఇక్కడైతే ముగ్గైతే వేస్తున్నాను. ఇవాళ 10 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకండి. ఫ్రైడే ఏంటంటే కొంచెం పెద్ద ముగ్గు వేస్తూ ఉంటాను కదా! ఇవాళ అయితే ఇది వేస్తున్నాను. కొంచెం ట్రిక్కీగా ఉందండి ఈ ముగ్గు అనేది. మెలికల ముగ్గు అయితే నేను ఒకసారి బుక్ మీద వేసుకుని ఇది వేశాననమాట. చూడండి ఇది మెలికలు అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. చూసారు కదా! ఇక్కడైతే ఈ 3 చుక్కలు మిగిలినయి. వీటికి ఇలా కలిపాను. ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే ఈ ముగ్గైతే వేయగలిగానండి ఈరోజు. కానీ చాలా నచ్చింది. చాలా బాగుంది. చూసారు కదా! మెలికల ముగ్గులు కలుపుతున్నప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అందుకే ఎక్కువ ఇవి పెడుతూ ఉంటాను. ఇంకా బాల్కనీ అయితే చక్కగా ఇలా అయితే అలంకరించేసుకున్నానండి. తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేశాను. మా బృందావనంలో కృష్ణయ్యని చూశారు కదా! బాగా మొక్కలైతే బాగా మూసుకుపోయినాయి కృష్ణుని చుట్టూ. అయినా కూడా అలాగే బాగుందనిపించింది. అందుకే అలా ఉంచానండి. ఇంకా అటు ఇటు జరపకుండా. ఇక మందిరం దగ్గర వచ్చేసి పూజ అయితే ఈరోజు నేను ఎలా చేసుకున్నానో, అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను అన్నది కూడా చూసేయండి. ఎక్కువగా మా వారు నిత్య పూజ రోజు చేసేసుకున్న ఫ్రైడే మాత్రం నేను కంపల్సరీ చేస్తానండి. ఇంకా సీజన్ వచ్చేసింది కదా! మల్లెలైతే తీసుకొచ్చారు. ఫస్ట్ అమ్మవారికి పెట్టాను. ఎంత అందంగా ఉన్నారో అవి పెట్టిన తర్వాత అసలు. ఈ ముగ్గు వేసే స్టెన్సిల్స్ ఎక్కడ తీసుకుంటున్నానని చాలాసార్లు కామెంట్ చేస్తున్నారండి. మనకి టెంపుల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద టెంపుల్స్. ఇక్కడ మాకు కనమహాలక్ష్మి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ బయట అన్నీ అమ్ముతారు. అలాగే పూర్ణ మార్కెట్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి ఈ స్టెన్సిల్స్ అనేవి. ఇవాళ పంచగవ్య దీపాలు కూడా పెట్టానండి. ఒక 5 అయితే వెలిగించాను. ఇంకా వేరే ఆలోచనలు ఏం లేకుండా అలా చక్కగా అలంకరించుకుంటూ అలాగా అమ్మవారిని తలుచుకుంటూ పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా ఈరోజైతే నేను నర్సరీకి అయితే వచ్చానండి. ఇక్కడ నర్సరీ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి షీలానగర్ వెళ్ళే రూట్లో మనకి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి అంటే ఓనర్ వచ్చేసి మా సైడే అనమాట. అంటే రాజమండ్రి దగ్గర కడియం ఉంది కదా, కడియం నర్సరీ అక్కడ ఉంది. దాని బ్రాంచ్ అనమాట ఇది. 2 నర్సరీలు ఉంటాయండి పక్కపక్కనే వీళ్ళవి. అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని ప్లాంట్స్ తీసుకుందామని వెళ్ళాను. నాకు కావాల్సినవి దొరకలేదనమాట. కాకపోతే ఇంకొక 2, 3 అయితే తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. చూసారు కదా, లేని మొక్కలంటూ లేవు. అసలు ఏదో ఒక రకమైన వాతావరణంలోకి వెళ్ళినట్టు అనిపించేస్తుంది నాకు మొక్కల మధ్యలోకి వెళ్తే. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట ఇలా ఫ్లవర్ గార్డెన్స్ చూసేసరికి. చామంతులు చూసారు కదా, ఇంకా వస్తున్నాయి. అయితే అంత బాగోలేదండి. దగ్గర నుంచి చూస్తే మాత్రం పువ్వులు అనేవి కొంచెం ఇదైనాయి. ఇప్పుడు సీజన్ ఇంకా సమ్మర్ వచ్చే కొద్దీ కొంచెం తగ్గుతాయి కదా, మళ్ళీ మనకి వర్షాలు పడ్డ దగ్గర నుంచి బాగా వస్తాయి.
ఇదేం చెట్టో అర్థం అవ్వలేదండి. ఇదొకటి ఉంది. ఇంకా అన్నీ చూసుకొని అలా పువ్వులు, మొక్కలు అన్నీ కూడా వీడియో తీసుకున్నాను. చాలా వరకు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి. నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసం వెళ్ళాను కానీ నాకు కావాల్సింది దొరకలేదు. ఇది వచ్చేసి ఫ్లవర్స్‌తో ఉంటుందంట. అవుట్‌డోర్ పెట్టుకోవచ్చంట. ఎంత బావుందో కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇంతకుముందు కొంచెం చౌకగానే తీసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం రేట్లయితే ఎక్కువే చెప్తున్నారు. ఈ చామంతి మొక్క ఇలా వచ్చేసి అది 1200, 1500 చెప్తున్నారండి. అలా పెద్దదొచ్చేసి. ఇంక ఇవన్నీ చూసుకుని నేనైతే కొన్ని మొక్కలు తీసుకున్నానండి. అవైతే చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఇదిగోండి ఇదొచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా అమ్ముతున్నారు కదా అన్ని నర్సరీల్లో కూడా. ఇవి కాగితం పూలు అంటారు కదండి, అలా వస్తుంది. అయితే నాకు కొన్ని మొక్కల పేర్లు తెలియదండి. ఇది వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది డార్క్ పింక్ కూడా ఉంది. అయితే నేను లైట్ పింక్ తీసుకున్నాను. కొంచెం లావెండర్ షేడ్లో ఉంది కదా అని చెప్పి. ఇది తెలిసిందే కదండి యాంథోరియం. ఇది ఇంతకుముందు పెద్దదే ఉండేది మా ఇంట్లో. అయితే అది పోయింది. అప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా లేదు మరి. ఇప్పుడైతే చిన్నది తీసుకున్నానండి. ఇది వచ్చేసి 300 ఎంతో పడినట్టుందండి. 250 చిన్నది. ఈ పింక్ ఫ్లవర్స్‌తో వచ్చేసి అది మాత్రం 300 ఎంతో పడిందండి. చిన్న మొరం ఒకటి తీసుకున్నాను. పైన ఎలాగో దానం ఉంది మేడ మీద. మొరం ఎందుకో రావడం లేదు ఎన్నిసార్లు వేసినా. మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ తీసుకున్నాను. అది 40 రూపీస్ ఎంతో అనుకుంటా పౌచ్. ఈ మూడే తీసుకున్నానండి. ఇంకేం తీసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవాళైతే చిన్నగా డెకార్ చేద్దామని అనిపించింది. ఫ్లవర్స్ని చూస్తే ఇల్లంతా కూడా మంచిగా డెకరేట్ చేయాలని అనిపిస్తుంది. అన్నీ మంచెట్టుకున్నవే కదా, సరే అని చెప్పి ఇక్కడ టేబుల్ అయితే డెకరేట్ చేస్తున్నాను. చూసారు కదా, నేను వీక్ ఒకసారి ఖచ్చితంగా టేబుల్ అనేది మారుస్తానండి. కొంచెం చిన్న చిన్నగా చేంజెస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం అక్కడే కూర్చుంటాం కదా, ఎదురుగా కనబడేది సెంటర్ టేబుల్ ఒకటే. అది అట్రాక్షన్గా ఉంటే మంచిగా మనకు నచ్చినట్టుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకే వారానికి ఒకసారి అయినా సరే ఆ డెకార్ అనేది మారుస్తూ ఉంటాను. ఫ్లవర్స్ అవి 2-3 డేస్కి చేంజ్ చేస్తూ ఉంటాను. ఈ పర్పుల్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా రోజుల నుంచి పెట్టానండి. ఇంచుమించు 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి పెట్టాను. అవి అలాగే ఉన్నాయి, అసలు వల్లిపోకుండా బాగున్నాయి. అది మన వెనకాల ఉన్నాయి కదా బాల్కనీలో, అవేనండి. ఇంకా ఇంటినైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నానండి. ఫ్రైడే వచ్చేసి నేను చక్కగా పూజ అలాగే ఇలా అందంగా డెకరేషన్ ఇవన్నీ కూడా చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామంది నా డెకార్ వీడియోస్ అయితే ఇష్టపడుతూ ఉంటారు కదండి. అందుకే ఇవాళైతే ఈ చిన్ని డెకార్ అనేది మీతో షేర్ చేశాను. చూసారు కదండి వీడియో అయితే. ఇవాళ నా ఫ్రైడే రొటీన్ వీడియో అనమాట ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.